అకులా సార్, సిసిపి ఫైనల్ ఇయర్. అండ్ నాది కరప్షన్ రిలేటెడ్ క్వశ్చన్ సార్. ఇప్పుడు మామూలుగా గొడవలన్నీ తెలంగాణకి సంబంధించినవి అవుతున్నాయి. అదే గొడవలు వేస్ట్గా చేస్తున్నారు సార్. అని తెలంగాణ వస్తుందని చెప్పి, వచ్చిన తర్వాత మనకి ఇన్ని ప్రాఫిట్స్ ఉన్నాయని చెప్పి చేస్తున్నారు. అదే కరప్షన్ గురించి ఒకరైనా ముందొస్తే మనకు ఎక్కువ అంటే మనం మన ఫ్యూచర్లో బాగుపడచ్చు సార్. ఓకే, నెక్స్ట్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మై నేమ్ ఇస్ భవానీ. నేను ఒక ఆడపిల్లగా అడుగుతున్నాను. చదువుకునే ఏజ్లోనే ఆడపిల్లలు చాలామందికి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. చదువుకునే ఛాన్సే రావట్లేదు సార్ అసలు గర్ల్స్కి. ఇప్పటికే చాలామంది 7th వరకు చదివి ఆపే వాళ్ళు ఉన్నారు, అసలు చదువుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితి నుంచి మనం ఎప్పటికీ బయటికి రాలేమా సార్ అసలు? ఓకే, లాస్ట్ ఎక్కడిద్దామా? ఇలా పెట్టుకోమా, స్విచ్ ఆఫ్ చేసినట్టున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు పూజిత. అసలు ఫస్ట్ మనం మంచి నాయకులు ఉంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండవని నా ఒపీనియన్ సార్. అలాంటి నాయకులను మనం ఎలా కనుక్కోవాలి సార్? ఇప్పుడు ఓట్లు వేస్తున్నాం, రేపు పొద్దున వాళ్ళకు నాయకత్వం రాగానే వాళ్ళు మారిపోయి వాళ్ళ సెల్ఫ్ మాత్రమే చూసుకుంటున్నారు సార్. మంచి నాయకులను ఎలా గుర్తించాలి సార్? ఓకే అమ్మా. I just want to continue the same question, sir. అసలు లైక్ చిన్న జాబ్స్కే మనం క్వాలిఫికేషన్ చూస్తున్నాం, ఎక్స్పీరియన్స్ చూస్తున్నాం, స్కిల్ అంటున్నారు మీరు చూస్తున్నాం. బట్ మనం రూల్ చేసే పాలిటిషియన్స్ కానీ పార్టీస్ కానీ యాక్టర్స్ వచ్చేస్తారు. అసలు క్వాలిఫికేషన్ చూడరా అని ఎప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది సార్. అండ్ మెయిన్లీ లైక్ అదే ఈ స్కిల్ అంటున్నారు. ఈ ఓట్ ఏ బేసిస్ పైన చేయాలి అసలు? మేము మాకు అష్యూరెన్స్ ఇస్తున్నారు, క్లియర్ ప్లాన్స్ ఏ పార్టీ వాళ్ళు ఇవ్వరు సార్. అసలు వాట్ ఆర్ దర్ ప్లాన్స్? 5 years రూల్ చేసేటప్పుడు వాళ్ళకి ఎన్ని ప్లాన్స్ ఉండాలి? ఆ ప్లాన్స్ అసలు ఎంతమందికి తెలుస్తున్నాయి? మీరు అంటున్నారు లైక్ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఇంత డౌట్స్ వస్తే విలేజెస్లో ఆబ్వియస్లీ వాళ్ళకి ఏ బేసిస్ పైన ఓట్ ఉంటుంది? సో వాళ్ళు ఇచ్చే ఏమంటారు బిర్యానీకి వాటికే ఓట్ చేసేస్తారు ఆబ్వియస్గా. సో ఆ అవేర్నెస్ వెళ్ళట్లేదు అని నా ఫీలింగ్ సార్. ఓకే, ఇక్కడ హలో సార్, రూపాయికి బియ్యం, 100 రూపాయలకి నిత్యావసర వస్తువులు ఇవన్నీ ఇస్తున్నారు కదా సార్. దీనివల్ల అనవసరంగా వాళ్ళకి సోమరిపోతున్నారేమో అని అర్థం. అంటే దే విల్ డిమాండ్ ఫర్ ద వర్క్ మోర్ బట్ స్పెండింగ్ ఈజ్ ఎ లెస్. వాట్ ఈజ్ ఒపీనియన్ ఆన్ దట్ యువర్స్ సార్? సబ్సిడీస్ ఓవర్ సబ్సిడీ దే ఆర్ గివింగ్. ఇవన్నీ టెలిగ్రాఫిక్గా కవర్ చేస్తాను క్విక్గా, ఎందుకంటే సమయం లేదు. మామూలుగా అయితే ఒక్కొక్క అంశం 1 గంట చర్చించుకోవచ్చు. మన ఎడ్యుకేషన్లో అయితే రిటైర్మెంట్ ఉందో, రాజకీయంలో రిటైర్మెంట్ ఎందుకు లేదు సార్? స్మోకింగ్ను గురించి ఓ ప్రశ్న వచ్చింది అమ్మ. ప్రధానికి కూడా ప్రొహిబిషన్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్. మీరు కూడా ఆలోచన చేయాలి. మానవ సమాజం ప్రశ్న స్మోకింగ్ గురించి అయినా కూడా అసలు పరిపాలన, ప్రభుత్వము, చట్టం గురించి కొంచెం అవగాహన కావాలి మనకి. మానవ సమాజంలో ఎందుకు ప్రభుత్వాలు, చట్టాలు అవసరమైనవి అంటే వ్యక్తి స్వేచ్ఛకి మంది హితానికి మధ్య ఎక్కడో చోట ఒక బ్రిడ్జ్ కావాలి. నాకు స్వేచ్ఛ ఉంది కదా అని మిమ్మల్ని కొట్టడం మొదలెట్టానుకోండి, మిమ్మల్ని రక్షించేది ఎట్లాగా? కాబట్టి ప్రభుత్వము, చట్టం ఎందుకంటే వ్యక్తి స్వేచ్ఛకి మంది హితానికి మధ్య ఒక బ్రిడ్జ్. అది పూర్తిగా స్వేచ్ఛని కట్టడి చేయకూడదు, అప్పుడు స్వేచ్ఛ ఉండదు, నియంతృత్వం అయిపోతుంది. ఆ స్వేచ్ఛ 10 మంది మంచిని దెబ్బతీయకూడదు, లేకపోతే అరాచకత్వం అవుతుంది. అంటే మానవ సమాజం ఎప్పుడు కూడా నియంతృత్వానికి, అరాచకత్వానికి మధ్య నిరంతరం ఈ స్ట్రగుల్ ఉన్నది. నాకు స్మోకింగ్ నచ్చలేదు కాబట్టి ప్రొహిబిట్ చేశాను. రేపు పొద్దున నాకు ఈ రాష్ట్రంలో ఈ మద్యాన్ని బాగా నియంత్రించాలని గట్టిగా పోరాడుతున్నామండి. కాబట్టి నాకు ఇష్టం లేదు కాబట్టి డ్రింక్ తాగితే ప్రొహిబిట్ చేసి పారేశాను. ఎల్లుండి ఇంకోడు వాడు చీట్ల ప్యాకెడుతున్నాడు కాబట్టి నాకు ఇష్టం కూడా ప్రొహిబిట్ చేసి పారేశాను. ఆవిడలుండి నాకు ఇష్టం లేని సినిమా చూసే కాబట్టి ప్రొహిబిట్ చేసి పారేశాను. ఇక నియంతృత్వం అయిపోతుంది. లేకపోతే బాగా నెయ్యి తిన్నాడు, ఆ నెయ్యి తింటే బొజ్జలు పెరుగుతున్నాయి, ఆరోగ్యం చెబుతుంటుంది కాబట్టి నెయ్యి ప్రొహిబిట్ చేసి పారేశాను. అంటే దీనికి అంతం ఉండదు. అందుకని చాలా బ్యాలెన్స్డ్గా మనం వ్యవహరించాలి. ఎక్కడ నియంత్రణ ఉండాలి, ఏ మేరకు స్వేచ్ఛ ఉండాలి, రెంటికి మధ్య ఎక్కడ గోడ పెట్టాలి.
మన దేశంలో స్మోకింగ్ విషయం చూస్తే మీరు లార్జ్ ఇష్యూ అర్థం చేసుకుంటే దీనిలో పరిష్కారం తేలిగ్గా దొరుకుతుంది. స్మోకింగ్ విషయంలో వీఆర్ డూయింగ్ రీజనబుల్ వెల్. నా దృష్టిలో స్మోకింగ్ చాలా మేరకు తగ్గుతున్నది భారతదేశంలో. మా జనరేషన్లో మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మేమందరం, నేను ఎప్పుడు స్మోక్ చేసేవాడిని కాదు, కానీ ఒకరోజు పందెం కోసం 10 సిగరెట్లు తాగాను, ఒక గంటలో, అరగంటలో. 4 అంతా మండిపోయింది, మళ్ళీ సిగరెట్ ముట్టుకోలేదు. అది ఫ్యాషను. స్మోక్ చేయడం అనేది ఒక ఫ్యాషన్. ఆ రెబెలియస్నెస్కి అది ఒక చిహ్నంగా ఉండేది. ఈ రోజుల్లో రెబెలియస్నెస్ స్మోకింగ్ వాటర్లా చాలామంది ఏమన్నా కావాలంటే ఒక వైన్ ఇంకోటి డ్రింక్ చేస్తున్నారు కానీ స్మోక్ చేయట్లా. కాబట్టి ఖచ్చితంగా స్మోకింగ్ చాలా మేర తగ్గుతున్నది. అలాగే సమాజంలో కూడా కొన్ని నిబంధనలు పెట్టారు. పబ్లిక్ స్మోకింగ్ చాలా వరకు కంట్రోల్ వచ్చింది. యాడ్స్ కూడా చాలా పవర్ఫుల్ యాడ్స్ తీసుకొస్తున్నారు ఈ మధ్యకాలంలో. చూస్తే మీకు భయం వచ్చే యాడ్స్. మీరు స్మోక్ చేస్తుంటే సంవత్సరంలో మీ లంగ్స్లో ఎంత పేరుకుంటుంది, ఇవన్నీ కూడా చెప్తున్నారు. కాబట్టి క్రమక్రమంగా తగ్గిపోతుంది. అట్ ది సేమ్ టైం లాను కూడా కొంత లిమిటెడ్గా ఉపయోగిస్తున్నారు. మీరు అన్నిటికీ ప్రొహిబిట్ చేశాము, లాతో చేసామంటే స్మగ్లింగ్ పెరిగిపోతుంది, నియంతృత్వం పెరుగుతుంది. ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ వే వాట్ వీఆర్ డూయింగ్. గ్యాంగ్ రేప్ ఒకటి, చైల్డ్ మ్యారేజ్ ఒకటి, 2 మాట్లాడాక మిగతావి కరప్షన్, పాలిటిక్స్, దాని గురించి చాలా వచ్చినాయి, రూపాయి బియ్యం వగేరా, అవన్నీ కంబైన్డ్గా తీసుకుంటాను. అప్పుడు గ్యాంగ్ రేప్ జరిగింది, లేదంటే మరొక సమస్య వచ్చింది. ప్రజలు ఏం చేస్తారు, వాళ్ళ భావాల్ని, వాళ్ళ మనసులో ఆవేదనని శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ఉమ్మడిగా వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తారు. అంతేగాని జీవితం మొత్తం దీన్నే అంశంగా పెట్టుకుని అన్నీ మర్చిపోయి మేము ఇక భోంచేయం, మేము పని చేయం, మేము రోడ్లు నడవనివ్వం, మాకు వేరే లేదు అని చెప్పంటే ఏ సమాజం నడవదు. దాని తర్వాత కొన్ని పర్యవసానాలు ఉంటాయి. ప్రజల నుంచి ఇంత మనోభావాలు గట్టిగా వ్యక్తం అయినప్పుడు పర్యవసానం, ఉదాహరణకి వర్మ కమిటీ ఏర్పాటు చేశారు. వారు కొన్ని సూచనలు ఇచ్చారు. దానిలో కొన్ని పనికొచ్చే ఉన్నాయి, కొంతమంది కొన్ని అభ్యంతరమైన ఉండవచ్చు. దాని మీద ప్రభుత్వం తొలి దశగా ఒక ఆర్డినెన్స్ ఇచ్చారు. అంటే చట్టాన్ని మరింత కఠినం చేయడం కోసం మొట్టమొదటి స్టెప్ తీసుకున్నారు. మరికొన్ని చేయాలి ఇంకా. కానీ చట్టంతో మాత్రమే పరిష్కారం వచ్చేది కాదు. ఈ లోపల కోర్టులు కానీ, ప్రభుత్వం కానీ, న్యాయ వ్యవస్థ కానీ ఈ పరిస్థితి తీవ్రతని, ప్రజల్లో ఉన్న ఆందోళన గమనించినాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ 6వ గాడిదకి వాడికి శిక్ష పడచ్చు, పడకపోవచ్చు, 17 ఏళ్ళు 18 ఏళ్ళు అంటున్నారు కాబట్టి. కానీ మిగతా వాళ్ళందరికీ కఠిన శిక్ష పడుతుంది, నాకే అనుమానం లేదు. అక్కడ సాక్ష్యాలు అంత మేరకు బహుశా ఉరి శిక్ష పడవచ్చు, చాలా కఠిన శిక్ష పడుతుంది. కానీ ఈ కేసులో పడితే చాలదు కదా. ఇలాంటి కేసులు కొన్ని వేలాదిగా ఉన్నాయి. కాబట్టి వాటికి ఏం చేయాలి? శిక్షలు పడడమే చాలదు కదా. అసలు ఇలాంటి పరిస్థితి రాకుండా ఏం చేయాలి? మహిళలకు భద్రత ఉండే సమాజ నిర్మాణం చేయడం అట్లాగా, దానికోసం మరింత లోతుగా ఆలోచన చేయాలి. కాబట్టి స్టెప్ బై స్టెప్ కొన్ని వస్తాయి, కొన్ని వస్తున్నాయి, మరికొన్ని రావాలి. మరికొన్ని ఇప్పుడు చేసిన ఆలోచన కంటే మరింత పరిణితి గల ఆలోచన కావాలి. ప్రతి మహిళకి భద్రత ఇవ్వాలని చెప్పంటే మన పోలీసుల ద్వారానే భద్రత సాధ్యం కాదు. మనకు పోలీసులు ఉన్నది కేవలం 1,00,000 మంది జనాభాకి. మన సమాజంలో పోలీసులు ఉన్నది 1000 మంది, 100 మంది సగటున. 1,00,000కి 100 మంది పోలీసులు ఉన్నారు, అంటే 1000కి ఒకళ్ళు ఉన్నారు. ఆ ఒక్క పోలీసు అందరికీ మనకు కాపలా ఉండటం సాధ్యం కాదు. దానికి పనికిమాలిన వాళ్ళకి రక్షణ కోసం చాలామంది పెడుతున్నారు. ఎమ్మెల్యేలకి, మంత్రులకి రక్షణ కోసం చాలామంది పెడుతున్నారు. పనికిమాలిన పనుల కోసం చాలామంది ఉపయోగిస్తున్నారు. ప్రజల పనికి వచ్చే పనులు దానిలో సగం మందే పని చేస్తున్నారు, సగం మంది కూడా లేరు. కాబట్టి అది పరిష్కారం కాజాలదు. కమ్యూనిటీ పోలీసింగ్ కావాలి. అలాగే పెద్ద దారుణమైన నేరం జరిగేదాకా పట్టించుకోనంటే ఎట్లాగా? మీరు దారిన పోతున్నారు, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ బయటికి వెళ్ళారు, అక్కడ ఆకతాయి మగపిల్లలు మిమ్మల్ని అదే పనికి వేధిస్తున్నారు. మీరు బస్సు ఎక్కారు, వాడొచ్చి ఎవడో ముక్కుమొహం తెలినాడు వచ్చి మీ ఒంటి మీద చేసాడు. అవన్నీ మౌనంగా భరిస్తూ ఊరుకుంటే రేపొద్దున అవే పెరుగుతాయి. కాబట్టి అలాంటి వాటికి వెంటనే శిక్ష పడే ఏర్పాటు ఉందనుకోండి. అందుకే నేను ప్రతిపాదన చేశాను, లోక్సభ ప్రతిపాదన చేశాం. దాన్ని వారు ఆమోదించలేదు, ఎందుకంటే ఈ దేశంలో కొంచెం కొత్త ఆలోచన కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కలేదు. సింగపూర్లో ఏం చేస్తారంటే చిన్న చిన్న నేరాలకి 1 రోజు 2 రోజుల్లోనే అక్కడ కోర్టులో సమ్మరీ ఎంక్వైరీ ద్వారా కరెక్టా కాదు నిర్ణయం చేసి, ఆడపిల్లని వాడు హెరాస్ చేసాడంగానే వెంటనే 3 రోజుల్లో వాడికి శిక్ష పడుతుంది. ఏ శిక్ష? ఒక మంచి బెత్తం తీసుకుంటారు, ఒక అరంగుళం వ్యాసం ఉన్నది, 4 అడుగుల పొడుగున్నది, దాంతో గట్టి కొడతారు, మామూలు కాదు. 6 దెబ్బలో 7 దెబ్బలో కొడతారు, అంతకంటే ఎక్కువ కొట్టరు. ఓ పద్ధతి ప్రకారం చేస్తారు. ప్రాణం పోయేది కాదు, శాశ్వతంగా ఏమీ ప్రమాదం జరిగేది కాదు, కానీ విపరీతమైన నొప్పి పుడుతుంది, ఒక నెల పడుతుంది మానడానికి. ఒక 10 మందికి పని చేసామనుకోండి, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర ఆకతాయి వ్యధులు ఆడపిల్లలు నేర్పిస్తుంటే 10 మందికి ఇట్లా శిక్ష పడింది. ఆ నమ్మకం సమాజానికి వచ్చిందనుకోండి, రేపొద్దున రోడ్డు మీద ఒక్క గాడిద కూడా పనిచేయడు. కాబట్టి ప్రతిదానికి కూడా ఈ గ్యాంగ్ రేప్ జరిగిన తర్వాత ఉరిశిక్ష వేద్దాం అనుకుంటే సమాజం అప్పటికి నాశనం అయిపోయినట్లెక్క. ఈ చిన్న చిన్న నేరాల నుంచి
ఇక ఏం చేసినా కూడా చెల్లుతుంది, ఆడపిల్లని ఏమైనా చేయొచ్చు అనే వాతావరణం ఏర్పాటైతే రేపు పొద్దున పెద్ద అవుతాయి. అలా జరగకుండా తొలి దశలోనే చాలా తేలిగ్గా దానికి పెద్ద ఏదో ఏళ్ల తరబడి కోర్టులో కేసులు ఇలాంటి లేకుండా 2 రోజుల్లో నిర్ణయం చేసి 3 రోజుల్లో ఈ దెబ్బేస్తే ఒకవేళ పొరపాటున నిజంగా అక్కడ తప్పు చేయనోడికి దెబ్బ జరిగింది అనుకోండి, అన్యాయమే. కానీ కొంపని పోలేదుగా, ప్రాణం పోవట్లేదుగా, జైల్లో కూర్చోవట్లేదుగా. కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఉండొచ్చు, అది కూడా లేకుండా కోర్టులో జాగ్రత్తగా ఏర్పాట్లు చేద్దాం మనం. కానీ సమాజానికి మంచి జరుగుతుంది. ఎలాంటి ఆలోచనలు చేయాలి? క్రమక్రమంగా ఈ 0 టాలరెన్స్ వస్తే, ఆడపిల్లని ఏడిపిస్తేనే ఊరుకునే సినిమాలు ఉన్నాయి. చాలామంది సోకాల్డ్ హీరోలు అనే గాడిదలు ఏం చేస్తున్నారు, ఆడపిల్లని ఏడిపిస్తే ఆ సినిమాలో చాలా గొప్ప అనుకుంటున్నారు. వాడు హీరోగా విలన్గా చేయట్లా. ఈ మధ్య ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చని చెప్పారు, నేను చూడలేదు కానీ నాకు చెప్పారు ఎవరో, ఈ సినిమాలో గట్రా నేను చూడను. ఎవడో ఒక అబ్బాయి ఆకతాయిగా అమ్మాయిని ఏడిపిస్తుంటే ఆ అమ్మాయి హీరో ఎవడు, ఈ ఏడిపించిన వాడు అన్నట, వాడికి ఫోన్ చేస్తుందట, ఏమంటే మీ తమ్ముడు ఇట్లా చేస్తున్నాడు మర్యాదనని చెప్పని. ఆ గాడిద చెప్పాట దాన్ని యాడ్ చేశారట వీళ్ళు. నాకు నిజంగా చాలా కోపం వచ్చింది విని. ఏమని యాడ్? ఆ సోకాల్డ్ హీరోగాడు అన్నట్ట, ఏమని, మా తమ్ముడు కాబట్టి అందరితో అయిపోయాడమ్మా, నేనైతే ఎత్తుకొచ్చేవాడు అన్నాడంట. ఐఎమ్ అషేమ్డ్. అలాంటిది ఒక హీరో పేరుతో వచ్చింది, దాన్ని యాడ్గా చేస్తున్నారని మనం మౌనంగా ఉన్నామంటే ఐఎమ్ అషేమ్డ్. మనం ఫైట్ చేయాల్సింది ఆ తమిళనాడులో ఆ సినిమా మీద కాదు. ఏం సినిమా అది? విశ్వరూపం. దాని మీద కాదు, ఇలాంటి దాని మీద. దానివల్ల పెద్ద నష్టం జరగదు సమాజానికి. ఎక్కడ నష్టం జరగదు, ఎందుకంటే మనకు తెలియకుండానే ఆడపిల్లని ఏడిపించడం చాలా మామూలే, తప్పు లేదన్న వాతావరణాన్ని మనం క్రియేట్ చేసాం, హీరో ద్వారా క్రియేట్ చేసాం. అది చాలా ప్రమాదమైంది. దాని వేరే కఠినంగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ చేయకుండా తోటకూరనాడు పట్టించుకోకుండా ఒక హత్య జరిగాక పట్టించుకుంటామంటే చాలా పొరపాటు. ఒక లాఫుల్ సొసైటీ నిర్మాణం అన్నది ఒక చట్టంతో రాదు. వేరియస్ లెవెల్స్లో మనం ఇన్స్టిట్యూషన్స్ బిల్డ్ చేయాలి, దాని మీద దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా కొన్ని జరుగుతాయి, కానీ ఇప్పుడు మనం చెప్పిన ఆలోచన చేయట్లేదు సమాజంలో. మనం అంతా చాలా ఆవేశపూరితమైన సమాజం. ఈ క్షణం ఏదో జరిగిపోవాలని తప్ప రేపు పొద్దునే ఆలోచించట్లా మనం. ఇంకొంచెం లోతైన పరిణితి గల ఆలోచన కావాలి. అట్లాగే చైల్డ్ మ్యారేజ్, అన్ని సమస్యలు కూడా రాజకీయం నుంచి పరిపాలన నుంచి రాలా. ఈ సమాజం ఇంకా కొన్ని రంగాల్లో చాలా బలహీనమైన సమాజం. కొంత బాగుపడుతోంది, కానీ ఇంకా వేగంగా కొన్ని రంగాల్లో బాగుపడాలి. కొన్ని ప్రాంతాల్లో మన రాష్ట్రాలను మీరు తీసుకుంటే కొంత మంచి జరుగుతుంది. ఉదాహరణకి ఈ జెండర్ రేషియో ఒకప్పుడు చాలా తక్కువ ఉండేది, కానీ గత 10-15 ఏళ్ళుగా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇవాళ ఏపీ ఈజ్ వన్ ఆఫ్ ది బెటర్ స్టేట్స్. 1000 మంది మగపిల్లలకి ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారంటే వేర్ నౌ క్లోజ్ టు 977 or 980. ఇంకా పెరగాలి, కానీ ఇట్స్ నాట్ బ్యాడ్. గతంతో పోలిస్తే దెర్ ఈస్ నౌ అన్ ఇంప్రూవ్మెంట్. ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అధ్వానంగా ఉంది. పంజాబ్ ఉంది, రాజస్థాన్ ఉంది, చాలా అధ్వానంగా ఉంది. ఢిల్లీ ఉంది, 780, 800, 850 ఆ స్థితిలో ఉన్నది. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అన్నీ చెడుగా ఉంటుంది. అలాగే ఆడపిల్లల చదువు, 30 ఏళ్ల క్రితం ఆడపిల్లల చదువు అంటే నువ్వు చాలా కుటుంబాలు ఎందుకులే వేస్ట్ అనుకునేవాళ్ళు. మా అమ్మగారు చాలా తెలివిగల మనిషి. నాకు తెలిసిన వాళ్ళలో అంత తెలివిగల వాళ్ళని ఎంతవరకు చూడాల. కానీ 8వ తరగతి అయిన తర్వాత మా తాతగారు చదువు ఆపించారు. ఎందుకని? 8వ తరగతి వరకు ఊళ్ళో స్కూల్ ఉంది, 8 తర్వాత చదవాలంటే వేరే ఊరికి పోవాలా, ఆడపిల్లని వేరే ఊరికి పంపించి చదివించడం అని చెప్పి ఆపేశారు. లేకపోతే ఆమె ఎక్కడికైనా వెళ్ళి ఉండేది. ఆమె తెలివితేటలకి ప్రపంచంలో ఏదైనా చేసి ఉండేది, చదువు అనేది అందినట్టయితే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. క్రమక్రమంగా ఇప్పుడు ఉదాహరణకు ఆడపిల్లలకి చదివించడం చాలా ముఖ్యమైనది చాలా కుటుంబాల్లో అర్థమవుతున్నది. ఇప్పుడు కట్నాలు కూడా నా దృష్టిలో కొంత తగ్గినాయి. ఎందుకంటే ఆడపిల్ల చదువుకుంటే సంపాదించే శక్తి ఉంటే కట్నం కంటే ఇది చాలా విలువైందని గుర్తిస్తున్నారు. 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ఉన్నంత కట్నాల రంతి ఇప్పుడు లేదు. ఇప్పుడు కూడా లేదని అంట, పూర్తిగా పోయిందని అంటలా, కానీ ఒక మంచి వాతావరణం వస్తున్నది కొంతమేరకు. అదే సమయంలో మళ్ళీ పేద కుటుంబాల్లో చూస్తే ఆడపిల్ల మగపిల్ల ఉంటే మగపిల్లనేమో నెలకు 500-600 ఇచ్చి సోకాళ్ళు కాన్వెంట్కి పంపిస్తున్నారు, ఆడపిల్లని గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదువు రాదని నమ్మకం వాళ్ళకి, కాబట్టి ఫ్రీగా అయితే ఆడపిల్ల, డబ్బిచ్చేదేమో మగపిల్ల. చూడండి మీరు 190 కుటుంబాలు అది జరుగుతుంది. 2 రకాలుగా నష్టపోతున్నారు. ప్రైవేట్ స్కూల్లో పెద్ద చదువు అందట్లా, 180 ప్రైవేట్ స్కూల్లో చదువులేదు పాడలేదు, ఊరికి చెప్తాం అనుకుంటున్నాం అంతే. కాకపోతే ఫీ ఉంటుంది, ఏదో యూనిఫామ్ గట్రా ఉంటుంది, కానీ 2 ఆడపిల్లలను చులకం చేస్తున్నారు. కానీ ఇంకా అక్కడ ఆడపిల్ల చదువు అవసరం అని చెప్పిన ఇంకా వాతావరణం ఇంకా పూర్తిగా రాలి, క్రమక్రమంగా వస్తున్నారు. థింగ్స్ ఆర్ ఇంప్రూవింగ్. అలాగే చైల్డ్ మ్యారేజ్ కూడా కొంత తగ్గుతుంది, కానీ ఇంకా పూర్తిగా తగ్గల. దానికి చట్టం ఉంది, కానీ చట్టం ఒక్కటే చాలదు. సమాజంలో ఈ రకమైన వాతావరణం ఆలోచన కావాలి. ఆడపిల్ల నిజంగా ఆ కుటుంబానికి గొప్ప అదృష్టం అన్న ఆలోచన మనసులోంచి రావాలి, మాటల్లోంచి కాదు.
ఆడపిల్ల మహాలక్ష్మి అనే ఉపన్యాసాలు ఇస్తే కాదు, నిజంగా నమ్మాలి. నా దృష్టిలో కొంతమేరకు వస్తున్నది. ఎందుకంటే చాలా కుటుంబాల్లో ఒక్క ఆడపిల్లతో కూడా కుటుంబ నియంత్రణ పాటించడం వాళ్ళు నాకు తెలుసు. నేను గర్వపడుతున్నాను. 2 ఆడపిల్లలతో చూసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలుసు. కాబట్టి పూర్వంతో పోలిస్తే ఈవేళ కొంత పరిస్థితి బాగుపడుతున్నది. కానీ ఇంకా మారాలి. చట్టం ఒక్కటే చాలదు, సమాజం కూడా. ఇక మిగతా వాటికి వెళ్దాం. రాజకీయం గురించి చాలా అంశాలు వచ్చినాయి. అవినీతిని గురించి వచ్చింది. మా అవినీతి మీరు అర్థం చేసుకోవాలి, అవినీతి క్యాన్సర్ లాంటిది. మీరు మంచి డాక్టర్ని అడిగితే క్యాన్సర్ వచ్చిన డాక్టర్ గారు ఏం చేయాలని చెప్పంటే డాక్టర్ ఎప్పుడు సమాధానం చెప్పడం. ఎందుకంటే క్యాన్సర్ పలు రూపాలు. ఏమి క్యాన్సరు, ఏ దశలో ఉంది, దానికి ఎలాంటి మందు తెలియకుండా క్యాన్సర్ కాబట్టి అనేవాడు ఒక వ్యధవ చెప్తాడు, ఏమీ తెలియనివాడు చెప్తాడు. అలాగే అవినీతి కూడా, అవినీతి అనగానే దీనికి పరిష్కారం అనేవాడు చెప్పాడు, విజ్ఞత గలవాడు. ఒక్కొక్క రకమైన అవినీతికి ఒక్కొక్క రకమైన పరిష్కారం ఉంటుంది. టెలిఫోన్లో అవినీతికి కేవలం టెక్నాలజీ కాంపిటీషన్ రాగానే అవినీతి పోయింది. రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ల అవినీతికి కేవలం కంప్యూటరైజేషన్ జరగగానే, ట్రాన్స్పరెన్సీ రాగానే అవినీతి పోయింది. ఇంకో దానికి ఇంకో రకమైన మందు ఉంటుంది, అన్నిటికీ ఒక మందు లేదు. కాబట్టి ఈ అవినీతి పోవాలంటే ఆ అవినీతి రూపం ఏమిటి, ఎందుకు వస్తుంది, ఇది ఎలా తొలగించాలి, ఆ అవగాహన రావాలి. మనం అది లేకుండా పిడుక్కి బియ్యాన్ని కొట్టే మంత్రం అనుకుంటున్నాం, ఏదో మంత్రం వేస్తే అయిపోతుంది అనుకుంటున్నాం. ఒక సర్వరోగ నివారణ ఉంటే అయిపోతుంది, ఒక లోక్పాల్ అలా పెట్టగానే అయిపోతుంది, లోక్పాల్ ఒక మంత్రం. అది అలా ఏముండదు. చాలా రకాల ఏర్పాట్లు కావాలి, ఒక్కో రకమైన అవినీతికి ఒక్కోటి కావాలి. ఆ అవగాహన మీకు విద్యలో భాగంగా అందాలి, మీ ఆలోచనలో భాగంగా పెరగాలి. అలాంటి ఏర్పాట్లు జరగాలి. కొన్ని రంగాల్లో అవినీతి తగ్గుతున్నది, కొన్ని రంగాల్లో పెరుగుతున్నది. దానిలో ఒక భాగం ఈ డబ్బు ఎంత ఖర్చు అవుతుంది, ఎలా ఖర్చు అవుతుంది, పర్ఫార్మెన్స్ ఆడిటింగ్ అంటాం. కేవలం డబ్బు ఎంత అలొకేట్ చేశారు, ఎంత ఖర్చు అవుతుందని కాదు, దానివల్ల ఏం ఫలితాలు వచ్చినాయి. అందుకు ఉదాహరణకి కేవలం స్కూళ్ళల్లో టీచర్లకు జీతాలు ఎంత ఇచ్చారు, ఈ సర్వశిక్షాభియాన్ ఎంత ఖర్చు పెట్టారని మాత్రం చూడకుండా పిల్లలకి విద్యా ప్రమాణాలు ఏ మేరకు పెరిగినాయి అంటే యూఆర్ నౌ మెజరింగ్ పెర్ఫార్మెన్స్. మిగతా నాకు అనవసరం అయ్యా. ఈ ఆసర్ సర్వేలో కానీ లేకపోతే ఈ పీసా సర్వేలో కానీ ఇండియా ర్యాంక్ ఎంత ఉంది, 73 నుంచి 45కి వచ్చింది సార్, ఆల్ రైట్, సమ్ ఇంప్రూవ్మెంట్ ఇస్ దేర్, గుడ్. 45 నుంచి మళ్ళీ 60కి పడిపోయింది సార్ అంటే చెడిపోయింది, డబ్బు ఎంత ఖర్చు పెట్టినా నష్టం వస్తున్నది, దేర్ సమ్ ప్రాబ్లం దేర్. కాబట్టి పెర్ఫార్మెన్స్ ఆడిటింగ్కి వెళ్ళాలి మనం ఇంకా ఆ లెవెల్కి వెళ్ళాలి. ఈ దేశంలో చాలా క్రూడ్గా ఉంది మన ఆలోచన కానీ మన ఎవాల్యుయేషన్ కానీ. ఈ స్టెప్ నుంచి ఆ స్టెప్కి తీసుకెళ్ళాలి. అందుకే మొన్న ఈ SC ST ప్లాన్ కోసం చట్టం చేసినప్పుడు నేను కోరాను, కనీసం దీనికోసమైనా పెర్ఫార్మెన్స్ ఆడిటింగ్ చేద్దాం. మనం ఊరికే గుడ్డిగా డబ్బులు ఇచ్చాం కాబట్టి బాగుపడిందని నటించొద్దని చెప్పని. కానీ ప్రస్తుతం అరణ్యరోధన గొప్ప ఆలోచనలు మొదట్లో అరణ్యరోధనగా ఉంటాయి, క్రమక్రమంగా అవి దే బికమ్ ద పార్ట్ ఆఫ్ సొసైటీ. ఇట్ టేక్స్ సమ్ టైమ్ అండ్ ఎఫర్ట్. ఇక మంచి నాయకత్వాన్ని గురించి, రూపాయి కేజీని గురించి వచ్చింది. అలాగే క్వాలిఫికేషన్ ఉండాలా, రిటైర్మెంట్ ఉండాలా. సుకేష్ గారు క్వాలిఫికేషన్ రిటైర్మెంట్లు వద్దని ఎవరు అనరు, కానీ చట్టం ప్రకారం వస్తే ఫలితం లేదు. క్వాలిఫికేషన్ పెట్టాం, ఏం పెడతాం, గ్రాడ్యుయేషన్ పెడతాం. ఈవేళ 100కి 90 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు గ్రాడ్యుయేట్లే. మీరంతా అనుకుంటున్నారు వాళ్ళంతా చదువులేని వాళ్ళు అనుకుంటున్నారు, చాలా పొరపాటు. ఆ భ్రమంలో ఉండద్దు. వాడు గ్రాడ్యుయేట్ అయితే మంచివాడు అవుతాడని నమ్మకం లేదు, మంచి నాయకుడు అవుతాడని నమ్మకం అంతకంటే లేదు. కాబట్టి క్వాలిఫికేషను పౌరుడికే ఉండాలి, ఓటేయడానికే ఉండాలి. నా దృష్టిలో ఏమీ తెలియకుండా గుడ్డిగా ఓటేస్తే ఆ సమాజం బాగుపడదు. అలాంటి నాయకుడికి ఎందుకు ఉండద్దు, ఖచ్చితంగా ఉండాలి. కానీ అది మనం పరీక్షల్లో డిగ్రీలతో కొలిస్తే చాలా ప్రమాదం అవుతుంది. దానికి ఒక అంతర్గత ప్రజాస్వామ్యం పార్టీలలో ఉండి స్థానిక ప్రభుత్వాలకి బాగా అధికారం ఇచ్చి, నువ్వు నాయకత్వాన్ని కోరుకుంటే గతంలో నువ్వేం చేసావు, ఈ పంచాయతీలో చేసావా, ఈ వార్డులో చేసావా, ఈ మున్సిపాలిటీలో చేసావా, నువ్వేం చేసావు, నేను నమ్మొచ్చా లేదా, అప్పుడు ప్రజలు నిజమైన అర్హతగా దాన్ని చూస్తారు. మన రాష్ట్రంలో ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ నా దృష్టిలో అందరికంటే గొప్ప ముఖ్యమంత్రి జలగ వెంగళరావు గారు. వెంగళరావు గారు స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాడో తప్పాడో నాకు తెలియదు, కాలేజీకి వెళ్ళా ఆయన. కానీ ఇంగిత జ్ఞానం ఉన్నవాడు. పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ దాకా గొప్పగా పనిచేశాడు ఆయన. తర్వాత మంత్రిగా చాలా సమర్థంగా పనిచేశాడు. కాబట్టి ముఖ్యమంత్రిగా ఆయన మనం విశ్వసించాం. ముఖ్యమంత్రికి గొప్ప సేవలు ఇచ్చాడు ఆయన. మీరు క్వాలిఫికేషన్ డిగ్రీ అని లెక్క చూస్తే వెంగళరావు గారు మనకు దొరికేవాడు కాదు. డిగ్రీలో చాలామంది గాడిదలు ఉన్నారు.
కాబట్టి ఆ క్వాలిఫికేషన్ అనేది గతంలో చేసినటువంటి పనులు, దానికి అవకాశం స్థానిక ప్రభుత్వాలు. అట్లాగే పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం, ఏదో నాయకుడు కాళ్ళు పట్టుకునే వాడికి లంచం ఇచ్చి సీటు రావడం కాకుండా పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం ద్వారా నాయకుడు అయ్యేటువంటి అవకాశం. ఈ రెండు ఇస్తే సహజంగానే మంచి వాళ్ళు వస్తారు. రెండోది రిటైర్మెంట్ ఏజ్. ఖచ్చితంగా యువతే కావాలి నాయకత్వానికి. ఇవాళ బరాక్ ఒబామా 10 ఏళ్ల క్రితం ఎవరికి తెలియదు, ముక్కుమొహం తెలియదు. కానీ ఈవేళ ప్రపంచ నాయకుడు అయ్యాడు, అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. ఆయనకు డబ్బుండి కాదు, ఆయన ఫలానాడు కొడుకు కాదు, కేవలం ఆయన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి. అలాగే డేవిడ్ కామరాన్ బ్రిటిష్ ప్రధానమంత్రి, ఆయన 10 ఏళ్ల క్రితం బ్యాక్ బెంచ్ ఎవరు ప్రధానమంత్రి అయ్యాడు. మళ్ళీ ఇదే రకంగా. కానీ మన వ్యవస్థలో ఏంటి, రిటైర్మెంట్ పెట్టారనుకోండి మీరు, వాళ్ళ ప్లేస్ ఎవరు వస్తున్నారు ఇప్పుడు? నాయకులు కొడుకులు వస్తున్నారు. అదేం ఉపయోగం? రాహుల్ గాంధీయే నాకు నాయకుడు, చంద్రబాబు నాయుడు కొడుకే నాకు నాయకుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అమర్నాథ్ రెడ్డి గారు కొడుకు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి, ఆయన నాయకుడు నాకు. కేసీఆర్ తర్వాత ఆయన కొడుకే నాకు నాయకుడు, అది కూతురు నాయకురాలు. అలాంటి రిటైర్మెంట్ పెడితే ఉపయోగమే ఉంది? కాబట్టి యువ నాయకత్వాన్ని, సమర్థ నాయకత్వాన్ని వేగంగా పెంచేటువంటి వ్యవస్థ నిర్మాణం చేయడం పరిష్కారం తప్ప, కృత్రిమంగా రిజర్వేషన్ మనకి రిటైర్మెంట్ పెట్టినా, లేకపోతే కృత్రిమంగా మనం క్వాలిఫికేషన్లు పెట్టినా కూడా ఫలితాలు రావు. కొంచెం మరింత లోతుగా ఆలోచన చేయాలి. అక్కడ ఇప్పుడు రూపాయి బియ్యం గురించి వచ్చింది ప్రస్తావన. ఇవాళ ఏమిటి ఓటుకి? ఇందాక వారెవరో అన్నట్టుగా, ఎప్పుడైతే ఓటుకి నా జీవితానికి మధ్య సంబంధం పోయిందో, ఓటు 3 విషయాల వల్ల నిర్ణయం అవుతున్నది. మొట్టమొదటిది డబ్బు. నాకు ఎంత డబ్బు ఇచ్చాడు? ఒకడు 1000 రూపాయలు ఇస్తే ఇంకోటి 500 ఇస్తాడు, లేకపోతే ఇంకోటి 2000 ఇస్తాడు. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇది జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్లోనే ప్రధానంగా దీనికి బీజం పడింది. ఇవాళ కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఈ అన్ని రాష్ట్రాల్లో మనకు దీటుగా వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో మనతో వేగంగా పోటీ పడుతున్నారు, మనకు సమానంగా వచ్చే ప్రయత్నం చేస్తారు. కొన్ని రాష్ట్రాల్లో, 2-3 రాష్ట్రాల్లో మాత్రమే ఓటుకి ఇంత పెద్ద ఎత్తున డబ్బులు పంచడం లేదు. జమ్మూ కాశ్మీర్లో కూడా ఓటు డబ్బులు పంచుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో కూడా మన లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో 500 రూపాయలు అధికార పార్టీ వాళ్ళు ఖర్చు పెడితే 300 రూపాయలు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఖర్చు పెట్టారు ఒక్కొక్క ఓటుకి. అది విన్నాక నాకు ఖచ్చితంగా నమ్మకం కుదిరింది, ఇక జమ్మూ కాశ్మీర్ భారతదేశం నుంచి విడిపోదు అని చెప్పని, మన దేశంలో ఉన్న దుర్మార్గ లక్షణాలని వాళ్ళకు కూడా వచ్చేసినాయి అని చెప్పని. ఎందుకు జనం ఇట్లా చేస్తున్నారు? ఓటు వల్ల ఇంకే ప్రయోజనం రానప్పుడు డబ్బుతోనే వాడు కొలమానంగా చూస్తున్నాడు. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని డబ్బు తీసుకుంటున్నాడు. అంత మాత్రం చేత డబ్బు ఇస్తే ఓటేస్తాడని కాదు, డబ్బు ఇవ్వకపోతే ఓటు గ్యారంటీ చేయడు. రెండుకి తేడా ఉంది. డబ్బు అందరూ ఇస్తున్నారు, అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, వాళ్ళలో ఎవడు బాగుందో వాడికి ఇస్తున్నాడు. కానీ డబ్బు లేకుండా మీరు మంచి వాళ్ళు వస్తే మీకు ఓటు ఇట్లా, కొద్దిమంది వేస్తున్నారు, మిగతా వాళ్ళు ఇట్లా. మీరు నగ్గరు సార్, నాకు డబ్బు లేకపోతే ఓటేంటి సార్, డబ్బు ఇవ్వండి, తాగబోయించండి, బిర్యానీ పొట్ల ఇవ్వండి. అందుకని డబ్బు అనేది ఎంట్రీ ఫీ అయిపోయింది. డబ్బు అనే దానివల్ల గ్యారంటీగా గెలుపు లేదు, కానీ డబ్బు ఖర్చు పెట్టకపోతే గ్యారంటీగా ఓటమన్నది. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఇక డబ్బు లేదంటే రూపాయి బియ్యం, ఫ్రీ కరెంటు, ఫ్రీ టీవీ, మరొక ఫ్రీ. అంటే సమాజంలో ఏది అవసరమో, మంచి చదువు, మంచి ఆరోగ్యం, మంచి రోడ్లు, మంచి ట్రాఫిక్, మరి మంచి రూల్ ఆఫ్ లా, అవినీతి తొలగించడం, ఇవి మనకు కావాలి. అవి తప్ప అన్నీ ఇస్తున్నాడు తాత్కాలికంగా. ఎందుకంటే తాత్కాలికంగా ఆ పేద కుటుంబాలకి పాపం నా చేతికి వచ్చింది కదా కనిపిస్తుంది, దానివల్ల ఓట్లు పొందుతున్నారు. వాళ్ళ బతుకులు బాగుపట్టల్లా, ఏదో వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ బేదలుగా మిగిలిపోతున్నారు. ఇది చల్లకపోతే కులం, మతం, భాష, ప్రాంతం. ఇక ఆ పూనకం వస్తే నా కులం, నా మతం, నా ప్రాంతం, నా భాష, ఈ పూనకం వస్తే వీడి మంచి చెడు చూడరు. ఇప్పుడు చూడండి, తెలంగాణ వాడు దరిద్రుడైనా, దొంగైనా, దేశద్రోహైనా మా తెలంగాణ. కోస్తాంధ్ర పెదవైన, దుర్మార్గుడైనా, పనికిమాలినాడైనా మా కోస్తాంధ్ర, మా రాయలసీమ, మా కర్ణాటక, మా మహారాష్ట్ర. ఒకసారి మీకు ఆ కులమో మతమో జాడ్యం పుట్టినారు, నా కులం, ఈ కులం పిచ్చి చెప్పక్కర్లేక. ఈ మూర్తిని రాజకీయంలో పూర్తిగా వాడుతున్నారు, ఇవాళ నిర్దాక్షిణ్యంగా వాడుతున్నారు. దీన్ని బ్రేక్ చేయాలని చెప్పంటే ఒక చిన్న పరిష్కారం లేదు, చాలా ఉన్నాయి. నేను చెప్పాను, నిన్న మొన్న ఉత్తరాలు రాశానని చెప్పాను చాలామందికి. కీలకమైన అంశం, దీన్ని ఎలా బ్రేక్ చేయాలని చెప్పిన దానికి చాలా ఒడిపోయిన వ్యూహాలను తయారు చేస్తున్నాం. దానికి అందరినీ కూర్చోబెట్టాలి, వాళ్ళని ఒప్పించాలి. మన మనసులో ఎన్ని వ్యూహాలున్నా, ఎంత పనికొచ్చేవైనా కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఈ బీజేపీ వాళ్ళు, ఈ పెద్ద పెద్ద పార్టీల వాళ్ళు కూర్చుని కరెక్టే, ఇది మంచిదే, మనకు కూడా మంచిదే కాబట్టి చేద్దాం అనుకోకపోతే జరగదుగా. వాళ్ళని కూర్చోబెట్టి ఒప్పించగలగాలి, ఆ చాతుర్యం ఉండాలి. ఆ ప్రయత్నం ఇప్పుడు జరుగుతున్నది.
ఎన్నికల వ్యవస్థని మార్చాలి మిగతా మార్పులతో పాటు. ఎన్నికల వ్యవస్థని మార్చడం ఎందుకని ఇవాళ జరుగుతుంది? ఈవేళ ఒక ఓటు ఎక్కువ వస్తే గెలుపు, ఒక ఓటు తక్కువ వస్తే ఓటమి. రాజకీయంలో సెకండ్ ప్రైజెస్ లేవు. మీకు ప్రజల్లో బ్రహ్మాండమైన ఆదరణ ఉండి, మీరు నిజాయితీ ఉండి, మీరు ₹1 కూడా పంచకుండా, ఒక భ్రాంతి చుక్క కూడా పంచకుండా మీకు 50,000 ఓట్లు వచ్చినాయి అనుకోండి. అవతలాడికి 51,000 ఓట్లు వచ్చినాయి అనుకోండి, వాడు 25 కోట్లు ఖర్చు పెట్టాడు, వాడు గెలిచాడు, మీరు ఓడారు అంతే. అరే ₹1 పంచకుండా నిజాయితీగా మీ సామర్థ్యానికి మీ నిజాయితీకి ఇంతమంది ఓట్లు వేశారు. వాడేమో దేశాన్ని దోచుకోవడం కోసం ఖర్చు పెడితే ఇన్ని వచ్చినాయి, కానీ వాడికంటే మీది ఎక్కువ అని చెప్పిన ఆలోచన లేదు. ఎలాగైతే 80% వచ్చినటువంటి ఆ ఆడపిల్లకి విలువ లేకుండా పోయిందో మన సమాజంలో, నిజంగా సామర్థ్యం నిజాయితీ ప్రజల్లో బలం ఉంటే దానికి విలువ లేదు. డబ్బులు ఖర్చు పెట్టో, ఫ్రీగా ఇస్తానని చెప్పో, కులం మొత్తం రచ్చగొట్టో ఆ ఓట్లు పొందినడికే గెలుపు. ఇలాంటి వ్యవస్థలో ఏమవుతుంది? ఆ ఎక్స్ట్రా ఓట్ల కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు, కులాన్ని వాడుతున్నారు, ఫ్రీగా ఇస్తామంటున్నారు, సమాజం మొత్తం నాశనం చేస్తున్నారు. అట్లా కాకుండా వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు వచ్చినాయి అనుకోండి, పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఆ స్టేట్లో ఎన్ని వస్తే దాని ప్రకారం సీట్లు వచ్చినాయి అనుకోండి, అప్పుడు డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎంత ఉండదు. అప్పుడు ఇలాగ ₹2 బియ్యం ఇస్తామని చెప్పినా ఫ్రీ కరెంట్ అని చెప్పాల్సిన అవసరం లేదు. లేదయ్యా ఫలానా పనులు చేస్తాను, మనం నమ్మండి, ఇదిగో ఇంతమంది చేసి చూపెట్టాను ఫలానా చోట అని చెప్పని ఆ డైరెక్షన్ రాజకీయాన్ని తీసుకెళ్ళచ్చు. అప్పుడు కులం మొత్తం తీసుకొచ్చి దుర్మార్గం రాజకీయంలో పెట్టక్కర్లా. ఎందుకంటే ఎంత పర్సెంట్ వస్తే అన్ని సీట్లు వస్తాయి. ఒక ఓటు ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చిందా ఒక కాన్స్టిట్యూన్సీలో ముఖ్యం కాదు, మొత్తం రాజకీయం మారుతుంది. మంచివాళ్ళు రాజకీయంలోకి వస్తారు, మంచివాళ్ళు నెగ్గుతారు, డబ్బు ప్రభావం తగ్గుతుంది, నిజాయితీ పెరుగుతుంది. అయితే దానిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి చాలా ఒడిపోయిన వ్యూహంతో వ్యవస్థను ఎట్లా మార్చాలో అర్థం చేసుకోవాలి. ఒక చిట్కా ఏం లేదు దీనికి. ఒక అపరిపక్వ సమాజంలో, ప్రజాస్వామ్యం అంటే ఆ స్పృహ లేని సమాజంలో, విపరీతమైన పేదరికం నిరక్షరాస్యత ఉన్న సమాజంలో అందరికీ ఓటు హక్కు ఇవ్వడం తేలికైన విషయం కాదు. ఆ గొప్ప ప్రయోగాన్ని మన పెద్దలు చేశారు. దాన్ని సార్థకం చేయాలంటే ఆ ఓటు విలువ అర్థమయ్యే రీతిలో వ్యవస్థ నిర్మాణం చేయాలి. ఎలాగైతే మిగతా అంశాలకు పరిష్కారాలు ఉన్నాయో, రాజకీయాన్ని బాగు చేయడానికి కూడా చాలా స్పష్టమైన పరిష్కారాలు ఉన్నాయి. గత 16 ఏళ్లుగా లోక్సత్తా ఉద్యమం కానీ నేను కానీ ఈ దేశంలో కనీసం 18 పెద్ద మార్పుల్ని తీసుకొచ్చాం. ఏ ఆర్భాటం లేకుండా తీసుకొచ్చాం. ఓటర్ల జాబితా ప్రక్షాళన. 15 ఏళ్ల క్రితం ఓటర్ల జాబితాలు తప్పులు తడకలుగా ఉన్నాయి. ఈవేళ 100కి 90 పాళ్ళు బాగుపడ్డాయి. ఇంకా తప్పులున్నాయి, కానీ పూర్వంతో పోలిస్తే 90 పాళ్ళు బాగుపడ్డాయి. నేర చరిత్ర వివరాలు బయటపెట్టడం కోసం చట్టం. లోక్సత్తా మొట్టమొదటిగా 1998-99 ఈ పని చేసినప్పుడు దేశం అంతా దిగ్భ్రాంతి చెందింది నేరస్తుల వివరాలను బయటపెట్టినప్పుడు. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళి అదొక చట్టంగా వచ్చింది. దానికోసం దేశం అంతా పోరాటం చేశాం. ఇవాళ ఒక చట్టం వచ్చింది. ప్రతి అభ్యర్థి పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా తన నేర చరిత్ర, తన చదువు, తన ఆర్థిక వివరాలు కూడా డిక్లేర్ చేసే బాధ్యత ఇవాళ చట్టపరంగా ఉంది. రాజకీయ పార్టీ నిధుల కోసం బలమైన చట్టం 2003లో పూర్తిగా లోక్సత్తా ప్రమేయం వల్ల వచ్చింది. పాలనా సమాచార హక్కు. రాజస్థాన్లో MKSS అనే ఒక ఉద్యమం అరుణారావు నాయకత్వంలో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లోక్సత్తా. కేవలం ఈ 2 ఉద్యమాలు చేసిన పోరాటంగా ఆమె నేను కలిసి ఈ బిల్లును తయారు చేసి జాతీయ సలహా మండలిలో ఒప్పించి దేశంలో పార్లమెంట్లో ఏకగ్రీవంగా ఆమోదింపజేశాం. ఇవాళ దేశంలో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చింది. ఒక గొప్ప చట్టం, ప్రపంచంలో ఎక్కడ లేని చట్టం ఈ దేశంలో ఉంది. అట్లాగే 91వ రాజ్యాంగ సవరణ. ఈ క్యాబినెట్ సైజును కుదించడం. పూర్వం 90 మంది 100 మంది మంత్రులు ఉండేవాళ్ళు క్యాబినెట్.